అందరికీ నమస్తే. ఎంతో టేస్టీగా ఉండే చాలా తక్కువ టైంలో చేసుకునే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ కార్న్ని నేను ఫ్రోజన్ కార్న్ యూజ్ చేస్తున్నాను. అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టినవన్నమాట. మీరు ఫ్రెష్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి తెచ్చుకొని ఇలా ఒలుచుకొని పెట్టుకుంటే డీ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనకు కావాల్సినవి తీసుకొని ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేసుకోవాలి. మనం తీసుకునే కార్న్కి 3-4 గింతలు ఎక్కువ వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ కార్న్ వేసి జస్ట్ ఇలా కొంచెం ఉబ్బినట్టు అయితే సరిపోతుందండి. ఎక్కువగా ఉడకాల్సిన లేదు. అన్ని వాటర్లో నుంచి పైకి తేలుతాయి. ఆ టైంలో మనం తీసి ఇలా జల్లెట్లో పోసుకొని చల్లారబెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇలా స్పూన్తో ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు వాటర్ సరిపోతే ఓకే అండి. సరిపోకపోతే ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి. మరి తేమ ఎక్కువ ఉండకుండా పొడి పొడిగా కలుపుకోవాలి. ఒకటి వేసి ఇలా చెక్ చేసుకోండి. ఇలా నిదానంగా వేగాలండి. అంటే ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదు. ఆ టైంలో ఇలా వేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది. లోపల పచ్చి పచ్చిగా ఉండి మెత్తగా ఉండిపోతాయి, క్రిస్పీగా రావు. కార్న్ వేగుతున్నప్పుడు చిల్లే అవకాశం ఉందండి. ఇలా మూత పెట్టుకొని వేయించుకోండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటాం కదండి, మనకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇలా వేయించుకున్న కార్న్ని తీసేసి ఒక పేపర్ నాప్కిన్ పైన వేసుకుంటే ఏమైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగతా కార్న్ కూడా అదే విధంగా వేయించుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం కావాలంటే ఇలానే తినేయచ్చండి. చాలా టేస్టీగానే ఉంటుంది. కావాలంటే పైనుంచి కొంచెం ఆనియన్స్, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం టేస్ట్ కోసం 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుని ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ లేకున్నా పర్లేదండి. ఈ టైంలో ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ కార్న్ని ఇంత తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.